లైట్ గా తెగింది అంతే. అప్పటికి చెప్పింది చాలా భయపడ్డాను. ఓకే అమ్మా. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ప్లేస్ లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 0 ప్లస్ 4 × sin 0 బై జీరో. సో టోటల్ గా 0/0 ఫార్మేట్ లోకి వచ్చేస్తుంది. 0/0 ఫార్మేట్ లోకి వచ్చిందంటే అది ఇండిటర్మినెంట్ ఫార్మ్. సో ఈ యొక్క లిమిట్స్ ని a+b ఫార్మేట్ లో ఉంది కాబట్టి వాటిని స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 3x/x ప్లస్ 4 sin x/x గా రాసుకోవచ్చు. 3x/x అంటే ఏంటి? కాన్స్టెంట్ కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 4 sin x/x. sin x/x అంటే ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్. సో 3 + 4 × 1. సో ద వాల్యూ ఈస్ 7. 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది ఇంటూ sin x/x. sin x/x అంటే ఆల్రెడీ యూ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ 1 అని. హ్యావ్ ద వాల్యూ ఆఫ్ 1. సో 3 + 4 is 10. Okay. I think all of you get the answer. Now do this problem. Another problem. Sin 13x into cos 15x by sin 37x. Cos వచ్చింది. ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు? ఎక్స్ ప్లేస్ లో జీరో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, sin 0 ఇంటూ cos 0/sin 0. కాబట్టి 0/0 అయిపోతుంది. ఇక్కడ ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే సైన్ ఉన్నవి మొత్తం ఒక లిమిట్ అప్లై చేయండి, కాస్ ఉన్నవి మొత్తం ఇంకొక లిమిట్ అనేది అప్లై చేయండి. సైన్ ఉన్నవి మొత్తం ఒక లిమిట్ లిమిట్ అంటే ఎలా అంటేనమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin 13x బై sin 37x ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos 15x. cos 15x. ఓకే, ఇలా చేయాలి. That is the hint to you. 13/37. Very good. Excellent, Pragna. This is the first hint to you. Sin 13x దాని సైన్ ని కాస్ ని సెపరేట్ చేసేసావు. ఇప్పుడు కాస్ దాంట్లో ఎక్స్ ప్లేస్ లో జీరో సబ్స్టిట్యూట్ చేసావు అనుకోండి, ఏమవుతుంది? కాస్ 0 అవుతుంది. కాస్ 0 వాల్యూ ఎంత? 1. కాబట్టి దానికి ఆన్సర్ వస్తుంది. ఓన్లీ అవర్ వర్రీ ఈస్ అబౌట్ దిస్ వన్. దిస్ వన్ ఈజ్ ఆల్రెడీ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 అయిపోతుంది కాబట్టి 1 అన్నమాట. సో ఇప్పుడు దీన్ని పైన కింద న్యూమరేటర్లోను డినామినేటర్లోను కూడా ఎక్స్టెండ్స్ టు 0, 13x ఉంది కాబట్టి 13x తో మల్టిప్లై చేసి sin 13x/13x. ఇక్కడ కింద డినామినేటర్ లో లిమిట్ 37x తో మల్టిప్లై చేసి sin 37x/37x ఇంటూ ఇంటూ 0. కాస్ 15 ఇంటూ 0 అంటే 1 అవుతుంది. సో ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ 13x/37x ఇంటూ 1, ఇక్కడ 1. సో కాస్ 15 ఇంటూ 0 అంటే కాస్ 0. కాస్ 0 వాల్యూ ఇస్ 1 అనమాట. సో ద ఆన్సర్ ఇస్ x గెట్స్ క్యాన్సిల్, 13/37 అవుతుంది.
13/37. ధనుష్ 4 ఎలా వచ్చింది? ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్. 4 ప్రీవియస్ గా దాది. ధనుష్ లాస్ట్ ప్రాబ్లం 4 కదమ్మా, ఆన్సర్ ఈజ్ 7. 3 + 4 + 3 యాడ్ చేయడం మర్చిపోయినట్టున్నావు. ధనుష్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే, సోమేశ్వరరావు గుడ్, ఉజ్వల్ గుడ్. 13/37. ఎనీవన్ ఏదైనా డిఫికల్ట్ గా ఉంటే అడగండి అమ్మా, ఏదైనా డౌట్ ఉన్నా కానీ అడగండి. ఐ విల్ క్లారిఫై యువర్ ఆన్సర్. సార్ సార్ చెప్పండి. క్యాన్సిలేషన్ క్యాన్సిలేషన్ ఒకసారి చెప్పరా? లిమిట్ 13x ఇంటూ 13x బై ఉంది, చెప్పరా ఒకసారి ఇది ఇది క్యాన్సిలేషన్? ఓకే, ఇక్కడ చూడు, ఇది వచ్చింది కదా. న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను 13x తో మల్టిప్లై చేయడం తెలిసిందా హేమంత్? సార్ అది తెలిసింది కదా. 13x ని ఎస్ సార్. బయటికి తీసుకొచ్చే. 13x ని బయటికి తీసుకొస్తే 13x ఇంటూ మనకు మిగిలేది ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ 13x/13x. ఏ ఫార్ములాలో ఉంది ఇది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ x/x అంటే 1 రాసుకోవచ్చు. 13x ఇంటూ 1 9. అలానే ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి దాంతో 37x తో మల్టిప్లై చేసాం. 37x న్యూమరేటర్లో 37x తోను, డినామినేటర్లో 37x తో మల్టిప్లై చేసాం. 37xను బయటికి తీసుకొచ్చేస్తే మనకు ఉండేది ఏంటి? లిమిట్ సైన్ 37x/37x. ఏ ఫార్ములాలో ఉంది ఇది? సైన్ x/x ఫార్ములాలో ఉంది. సైన్ x/x అంటే ఎంత? 1 అన్నమాట. అర్థమైందమ్మా? సార్ ఎస్ సార్. ఓకే, రైట్. లిఖిత గుడ్, ఉజ్వల్, ధన్వీర్ నో. ఓకే, రైట్. సో టేక్ వన్ మోర్ ప్రాబ్లం. Do this one. Limit extends to 0, 1 minus cos 2x/x square. One minus cos 2x/x square. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మన యొక్క ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ని బయటికి తీసుకురాగలగాలి. ప్రజ్ఞ వెరీ గుడ్ అమ్మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 మైనస్ కాస్ 2x. మీకు ఇచ్చేటువంటి హింట్ ఏంటి అంటే 1 మైనస్ కాస్ 2x అంటే 1 మైనస్ కాస్ 2 తీటా. 1 మైనస్ కాస్ 2 తీటాకి ఫార్ములా ఏంటి? 2 సైన్ స్క్వేర్ తీటా. 1 మైనస్ కాస్ 2 తీటా యొక్క ఫార్ములా ఏంటి అంటే 2 సైన్ స్క్వేర్ తీటా. దిస్ ఇస్ ద ఫార్ములా. సో కాబట్టి 1 మైనస్ కాస్ 2x ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దెన్ టెల్ మీ ద ఆన్సర్. నేనేం చేయలా, మన యొక్క ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా గుర్తుపెట్టుకుని 1 మైనస్ కాస్ 2x అనేది 1 మైనస్ కాస్ 2 థీటా యొక్క ఫార్ములాలో ఉంది. 1 మైనస్ కాస్ 2 థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ 2 థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా. 2 ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్. సో ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, బయటికి తీసుకురండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో 2 ఇంటూ ఇది లిమిట్ ఎక్స్ మొత్తానికి కూడా హోల్ స్క్వేర్ వేసుకోవచ్చు. ఓకే, లిమిట్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి? 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏంటి? 1 అన్నమాట. సో 1 హోల్ స్క్వేర్.
1 హోల్ స్క్వేర్ అంటే దట్ ఈస్ 2. 2 into 1. So the answer is the 2. Answer is 2. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అంటే నేను చెప్పేది ఏంటి అంటే ట్రిగ్నామెట్రిక్ యొక్క ఫార్ములాని బేస్ చేసుకుని కూడా మనకి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ లిమిట్ x tends to 0 1 minus cos 4x by 1 minus cos 8x. One by 2 says there. Cross verify your answer once again. One by 4. Pragna and Ujjwal. Very good. వర్షిని, సిరివర్షిని ఆన్సర్స్ రావట్లా మీ వైపు నుండి. వెరీ గుడ్, వెరీ గుడ్. జస్ట్ ఇప్పుడే చెప్పా. సుబ్రహ్మణ్యం. ఓకే. ఇక్కడ చూడండి అమ్మా, ఇందాక చెప్పినటువంటి ఫార్ములానే. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ 4 కాస్ 4x అన్నాం. 1 మైనస్ కాస్ 4x అంటే 1 మైనస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు ఏం రాసావు? 2 సైన్ స్క్వేర్ ఎక్స్ రాసావు. ఇప్పుడు ఇదేంటి? 1 మైనస్ కాస్ 4 థీటా ఉందనుకోండి. 4 థీటాని ఏం రాయొచ్చు? 1 మైనస్ 2 ఇంటూ 2 థీటాగా రాయొచ్చు. సో కాబట్టి ఇది ఏమవుతుంది? 2 ఇంటూ సైన్ స్క్వేర్ 2x రాసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి, ఐ విల్ రైట్ వన్స్ అగైన్. ఇది మన యొక్క బేసిక్ ఫార్ములా. 1 మైనస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్. మనకి ఇచ్చిన 1 మైనస్ కాస్ 4x. సో 2 ఇంటూ సైన్ స్క్వేర్ 4xలో బై 2 చేస్తే 2x అవుతుంది. నెక్స్ట్ అలానే డినామినేటర్లో ఏముంది? 1 మైనస్ కాస్ 8x ఉంది. సో ఏమవుతుంది? 2 ఇంటూ సైన్ స్క్వేర్ 8xలో బై 2 అంటే 4x అవుతుంది. సో 2 సైన్ స్క్వేర్ 4x రాయొచ్చు. సో ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ కాస్ 4x ప్లేస్లో 2 ఇంటూ సైన్ స్క్వేర్ 2x రాశాను. 1 మైనస్ కాస్ 8x ప్లేస్లో 2 ఇంటూ సైన్ స్క్వేర్ 4x అనేది రాశాను. 2 2 గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ ఉండేది మనకి లిమిట్ x టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ 2x బై సైన్ స్క్వేర్ 4x. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే న్యూమరేటర్లోనూ డినామినేటర్లోనూ కూడా దీన్ని అప్లై చేయండి. లిమిట్ని సెపరేట్గా అప్లై చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ స్క్వేర్ 2x బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ స్క్వేర్ 4x. సో లిమిట్ సెపరేట్గా అప్లై చేసి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 దీనికి న్యూమరేటర్లో 2x హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డినామినేటర్లో 2x హోల్ స్క్వేర్తో డినామినేట్ చేయండి, డివైడ్ చేయండి. నెక్స్ట్ అలానే కింద కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 4x హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసి సైన్ స్క్వేర్ 4x బై 4x హోల్ స్క్వేర్. నేను ఇందాక ఏంటి అంటే 2xతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే 2x హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 2x హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసా, ఇక్కడ 2x హోల్ స్క్వేర్తో డివైడ్ చేసా.
వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. 2x² 2x², రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి బ్యాలెన్స్ ఉండేది sin² 2x. ఇక్కడ కూడా 4x² 4x², రెండు క్యాన్సిల్ అయిపోతే బ్యాలెన్స్ ఉండేది sin² 4x. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనకి పక్కన 2x² అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్క తీసుకొస్తే 2x² బై ఇక్కడ 4x² అనేది కాన్స్టెంట్ కాబట్టి 4x² ఇంటూ sin² 2x అంటే దట్ వాల్యూ ఈజ్ 1. ఇక్కడ sin² 4x అంటే దట్ వాల్యూ ఈజ్ ఆల్సో 1. సో ఇది ఏమవుతుంది, x² క్యాన్సిల్ అయిపోయి 2² అంటే 4 అంటే 16. సో 4/16 వచ్చేసరికి 1/4 అవుతుంది. 1/4. వెరీ గుడ్. హేమశ్రీ, భరద్వాజ్, శ్రీవర్షిని, వరుణ్. ఓకే, వెరీ గుడ్. హేమంత్ చేసావమ్మా? ఎస్ సార్. ఓకే, రైట్. సో రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ మీరే చేయండి. ఐ విల్ నోట్ చేసుకోండి. చేయని వాళ్ళు ఇది ఒకసారి ఒక 1 minute నోట్ చేసుకోండి క్విక్గా. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ మనకి ఎంటైర్గా యూజ్ అవుతానే ఉంటాయి. మనం ఈవెన్ లిమిట్స్లో అవ్వచ్చు, లేదా ఇంటిగ్రేషన్లో అవ్వచ్చు, డిఫరెన్షియేషన్స్లో అవ్వచ్చు, రేపు సెకండ్ ఇయర్లోకి వచ్చినటువంటి ఇంటిగ్రేషన్స్లో కూడా ట్రిగ్నామెట్రీ యొక్క ఫార్ములాస్ అనేవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ని ఎక్కడా కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ చాప్టర్ అయిపోయింది కదా, ఆ సెకండ్ యూనిట్ టెస్ట్ అయిపోయింది కదా, ట్రిగ్నామెట్రీతో పని లేదు అని అనుకోవద్దు. ఓకే. వాటిని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటే మనకి ఫైనల్ ఎగ్జామ్కి హెల్ప్ అవుతాయి. ఓకే. Solve this problem. Evaluate limit x tends to 0, 1 minus cos mx by 1 minus cos nx. సేమ్ అదే అప్లై చేయొచ్చు. 1 minus cos 2 theta ఫార్ములానే అప్లై చేయొచ్చు. Ranveer, m by n. Okay, very good attempt. m² by n². Pragna, right answer. శశిధర్, మురారి, వరుణ్, ఆ స్క్వేర్స్ మర్చిపోయారు అందరూ కూడా. ఇప్పుడు మార్చాడు మా సిస్టర్. ఓకే, ఇక్కడ చూడండి, 1 minus cos 2 theta ఈక్వల్ టు 2 sin² x. 1 minus cos mx ఈక్వల్ టు 2 sin² m/2x. ఈ m/2 వేసుకుంటే సరిపోద్ది. 2 theta బై, ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ theta హియర్, దిస్ ఈజ్ 2 sin² theta. 2 theta బై 2 వేసాడు.
ఇక్కడ కాస్ ఎంఎక్స్ కాబట్టి m/2 x. అలానే 1 - కాస్ nx అంటే 2 × sin² n/2 × x. అది అప్లై చేయాలి. అప్లై చేస్తే యు గెట్ m²/n² ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఐ విల్ డూ దిస్ వన్ ఫర్ యూ. లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 2 sin² m/2 x బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 2 sin² n/2 x. sin² కాబట్టి n/2. 2 గెట్స్ క్యాన్సిల్. లిమిట్ sin² m/2 x కాబట్టి దానికి ఇక్కడ మీరు ఎలా అప్లై చేయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, m/2 x హోల్² తో మల్టిప్లై చేయాలి. సో sin² m/2 x బై m/2 x హోల్² అనేది ఉంటుంది. ఇదంతా న్యూమరేటర్లో ఉన్నటువంటి స్టెప్. కింద డినామినేటర్లోకి వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, n/2 x హోల్² తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఓకే, sin² n/2 x బై n/2 x హోల్² అనమాట. ఇక్కడ ఈ ఎంటైర్ టర్మ్ sin² m/2 x m/2 x హోల్² కి లిమిట్ అనేది అప్లై చేస్తే ఈ ఫస్ట్ m/2 x హోల్² అనేది కాన్స్టెంట్. దీనికి రిమైనింగ్ ఈ యొక్క పార్ట్కి లిమిట్ అప్లై చేస్తే ఫార్ములా ఏముంది, sin x/x ఫార్మేట్లోకి ఉంటుంది కాబట్టి 1 అయిపోతుంది. కింద సిమిలర్గా n/2 × x హోల్² × 1 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ x² క్యాన్సల్, m²/2² అంటే 4 ఉంటుంది, బై n²/2² అంటే 4 ఉంటుంది. 4 గెట్స్ క్యాన్సల్, m²/n². m²/n². ఓకే, సో ఇక్కడ ఏంటి అంటేనమ్మా మనం అర్థం చేసుకునేది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేసేటువంటి ప్రతి ఒక్క లైన్ అండ్ స్టెప్ కూడా చాలా ఓపిక్గా వేయాలి. ఎక్కడైనా బై మిస్టేక్ ఏదైనా ఒక టర్మ్ కనుక వేసేప్పుడు మీరందరూ కూడా ఫస్ట్ m/n అని చెప్పారు. ఎక్కడ ఈ స్క్వేర్ అనేది మీరు మర్చిపోయారు. ఓకే, వదిలేశారు. సో కాబట్టి ఏమవుతుంది, ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ఈ సెట్లో ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ ఆప్షనే m/n ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ ఏనే m/n ఇస్తాడు. మీరు సింపుల్గా m/nకి పెట్టేస్తారు ఆప్షన్. ఎక్కడో డి ఆప్షన్ కింద m²n² ఇస్తాడు. దీని దాకా అసలు మీరు వెళ్ళరు, m/n వచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. సో అలాంటి మిస్టేక్స్ అనేది చేయొద్దు. ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎనదర్ వన్ ఇలాంటి మోడలే. నెక్స్ట్ మోడల్ అదే ఇందాక చెప్పినటువంటి ఫార్ములా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan x/x అనుకోండి ఈక్వల్ టు 1 అన్న. ద ఫార్ములా ఈజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan x/x ఈక్వల్ టు 1. సో దీనికి ప్రాబ్లం ఒక ప్రాబ్లం చేయండి, రిమైనింగ్ మొత్తం కూడా మీకు అర్థమవుతాయి. ఎక్స్టెండ్స్ టు 0, tan 4x/x ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయండి మీరు. నాట్ 1. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan 4x/x. evaluate limit extends to 0, tan 4x/x. సేమ్ రెండింటికి అదే ప్రొసీజర్. ఇందాక sin x/x ఉంటే ఏం చేశారు, 4 సార్. 4 తో మల్టిప్లై చేశారు. ఓకే, ఇక్కడ కూడా ఏంటి 4 తోనే మల్టిప్లై చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4 తో మల్టిప్లై చేస్తే tan 4x డినామినేటర్లో ఏముంటుంది, 4x ఉంటుంది. పైన కింద 4 తో మల్టిప్లై చేశానమ్మా. సో 0, tan 4x/4x. ఓకే, ఇది చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan x/x ఫార్మేట్ లో ఉంది. సో tan x/x అంటే 1 అనమాట. సో ఆన్సర్ ఈజ్ 4. సో ఇలానే tan కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓకే,
నెక్స్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan ax by tan bx ఈక్వల్ టు tan ax by tan bx. ఇందాకే ఒక ప్రాబ్లం చేశారు. sin ax by ఏ బై బి. పైన డినామినేటర్లో న్యూమరేటర్లోను ఏఎక్స్ తో మల్టిప్లై చేయడమే. ఏ బై ఏ బై బి. ఏ బై బి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ ఏ బై బి. నెక్స్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan 7x by x. tan 7x by x. 7 సార్. 7. Excellent. Very good. Tan 7x by x. Next, another problem. Limit extends to 0, tan 77x by tan 11x. 7 7 సార్. 7. Very good. ఇందాక సైన్కి ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్ మనం ఫాలో అవుతాం. ఓకే, సో ఇలాంటి మోడల్స్ ఉంటాయండి. అప్ టు దట్ సైన్ మీద అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మీద